మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఓడిపోతే ఫామ్ హౌస్ లో రెస్ట్ తీసుకుంటా అని ఆయనే చెప్పాడు కదా, మరేం చేస్తాడు? అదే చేస్తాడు అనుకుంటున్నారా? ఖచ్చితంగా అది కాదు ఆయన చేస్తున్నది. రాబోయే లోక్సభ ఎన్నికల్లో చురుకుగా పాల్గొని జాతీయ రాజకీయాల్లో ఎలా చక్రం తిప్పాలా అని ఆయన వ్యూహాలు రచిస్తున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో జరిగే లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా వ్యవహరించాలని ఆయన ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు. గతంలో బీజేపీ పైనే భీకర యుద్ధం అని ప్రకటించిన కేసీఆర్ ఇప్పుడు పూర్తిగా యూటర్న్ తీసుకున్నారు. కాంగ్రెస్ పై భీకర యుద్ధం, బీజేపీతో ఫ్రెండ్లీ పాలిటిక్స్ చేయాలని డిసైడ్ అయ్యారు. అందుకే తన పార్టీ సిద్ధాంతాలను కూడా హిందుత్వం వైపు మళ్లించారు. బీజేపీపై యుద్ధం ప్రకటించినా, మళ్లీ కాల్పుల విరమణ ప్రకటించినా కేసీఆర్ రాజకీయ వ్యూహం మాత్రం ఎవరికీ అర్థం కాలేదు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో బీజేపీతో స్నేహంగా ఉండటం కీలకమని కేసీఆర్ నిర్ణయానికి వచ్చి దానికి తగ్గట్లుగా పరిస్థితులు మార్చారని అంటున్నారు. రాజకీయ కారణాలు, వ్యక్తిగత ప్రయోజనాల రీత్యా బీఆర్ఎస్ మళ్లీ బీజేపీకి మరింత దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తోందని వాదనలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ సంకేతాలను పంపడంలో చాలా యాక్టివ్ గా వ్యవహరిస్తున్నారు. కవిత ఒక్క కాంగ్రెస్ పార్టీనే కాకుండా మొత్తం కాంగ్రెస్ కూటమిని తప్పుబడుతున్నారు. కవిత తీరు చూస్తే బీఆర్ఎస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్నా ఆశ్చర్యం లేదన్న వాదన వినిపిస్తోంది. మరోవైపు ఆమె అన్న కేసీఆర్ కుమారుడు కేటీఆర్ మాత్రం మజ్లిస్ చేజారిపోకుండా చూసుకుంటున్నారని చెబుతున్నారు. ఇటీవల కాలంలో మజ్లిస్ పార్టీ కాంగ్రెస్ వైపు తొంగి చూస్తున్నట్లుగా అనుమానం వచ్చింది. దాంతో ఆయన మజ్లిస్ తో సఖ్యత కొనసాగించేందుకు వీలుగా చర్యలు తీసుకుంటున్నారు. అన్న ఒకవైపు, చెల్లి ఒకవైపు వెళ్తుండగా కేసీఆర్ ఏది లాభసాటి అయితే దాన్ని ఫాలో అయ్యేందుకు వేచి ఉన్నారని కూడా కొందరు అంటున్నారు. అయితే బీజేపీ వైపు ఉండటం ఇప్పుడు ముఖ్యమనే భావనలో కేసీఆర్ ఉన్నారని అంటున్నారు. అందుకే పార్లమెంట్ లో పొగ బాంబు ఘటన, ఆ సందర్భంగా 146 మంది ఎంపీలను సభ నుంచి బహిష్కరించడం తదితర పరిణామాలపై బీఆర్ఎస్ ఇప్పటి వరకు స్పందించలేదు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ మళ్లీ తెరపైకి వస్తే కవిత ఇబ్బంది పడతారు. కాపాడుకోవడానికి అధికారం కూడా లేదు. మరోవైపు కాంగ్రెస్ విచారణలతో దాడి చేయడానికి రెడీగా ఉంది. ఈ పరిస్థితుల్లో బీజేపీతో పరోక్షంగా అయినా రాజీ చేసుకుని ముందుకెళ్లడమే మంచిదని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. దానిలో భాగంగానే కవిత గ్రౌండ్ ప్రిపేర్ చేస్తూ హిందుత్వ వాదం వినిపిస్తున్నారని అంటున్నారు.